భగవంతుని నామస్మరణతో మానసిక ప్రశాంతత కలుగుతుందని రాంపూర్ కోటిలింగేశ్వర స్వామి పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని కలిగి ఉండాలని సూచించారు. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలో భగవద్గీత సామూహిక పారాయణ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో రాంపూర్ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. భగవంతుని నామస్మరణ చేయడం ద్వారా మనలో ఉన్న చెడు గుణాలు తొలగిపోతాయని తెలిపారు. గ్రామాల్లో భగవద్గీత సామూహిక పారాయణం చేయడం శుభ పరిణామం అన్నారు. భగవంతుని నామస్మరణతో మానసిక ప్రశాంతత కలుగుతుందని వెల్లడించారు. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. పానీయంబులు త్రాగుతున్ కుడుచుతున్ భాషించుతున్ హాసలీలా నిద్ర. ఎప్పుడయ్యా స్మరణ ఎప్పుడు చేయాలి? స్మరణ ఎప్పుడు చేయాలంటే హిందీలో కానీ ఒక చెప్తాను, ఊపిరి ఎప్పుడు తీస్తే అప్పుడు చేయాలి. ఊపిరి ఎప్పుడు తీస్తే అప్పుడు స్మరణ చేయమని. అంటే ఊపిరి బంద్ అయితే జబాన్. అందుకని చెప్పి అప్పటిదాకా చేయాలి. చాలామంది ఏం చెప్తారంటే, నాకు స్కూల్ ఉంది, పొద్దున్న లేదు తయారు కావాలని చేయకుండా చేస్తారు. పొద్దున్న పూజల గురించి ఎట్లా చేస్తారు అని అంటారు. నాకు కాకర అయితే లేదు ఎక్కడ చేస్తారని ఆయన అంటారు. నాకు మస్తు పనులు ఉన్నాయి ఊరొచ్చి తిరగాలని నేను అంటారు. నేను ప్రవచనం చెప్పాను ఆయన అంటారు. నాకు పనులు ఉన్నాయని మీరంటారు. డ్యూటీ పోవాలని వారంటారు. ఇవన్నీ వద్దని భగవద్గీత నేను చెప్పిందా.